మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒలీవల పర్వతం గురించిన ముఖ్యమైన విషయాలు, అక్కడ జరుగుతున్న చీలికలు పగుళ్ల గురించిన ఆధారాలు, అలాగే జియోలాజికల్ ఎవిడెన్స్లు, చారిత్రకపరమైన ముఖ్య విషయాలు, అలాగే బైబిల్ ప్రవచనాత్మకమైన జరిగినవి జరగబోయేవి కూడా ప్రవచనాత్మకపరమైన విషయాలన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది. అయితే ఒలీవల కొండ గురించి స్టార్టింగ్ నుంచి బైబిల్ ప్రవచనాల నుంచి అలాగే నేటి పగుళ్ల వరకు కూడా అంత వివరంగా మాట్లాడుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఒలీవల కొండ, మౌంట్ ఆలివ్స్. ఈ ఒలీవల కొండ బైబిల్లో ప్రత్యేకంగా కనిపించేటువంటిది, అలాగే ఆకర్షణీయమైన ప్రదేశాల్లో కూడా ఒకటి, పవిత్రమైనదిగా కూడా దీన్ని పరిగణిస్తారు. బైబిల్లో పాత నిబంధనలోను కొత్త నిబంధనలో కూడా ప్రస్తావించినటువంటి మౌంటైన్ ఇది. ముందుగా ఒలీవల కొండ ఎక్కడుంది అని చూద్దాం. ఒలీవల పర్వతం అనేది యెరూషలేం యొక్క తూర్పు భాగంలో, తూర్పు సరిహద్దులో ఉన్నటువంటి 3 శిఖరాలతో రూపొందించబడింది. ఒకే కొండ కాదిది, 3 పర్వతాలను కలిపినటువంటి ప్రాంతమే ఆ పర్వత శ్రేణినే ఒలీవల కొండ ప్రాంతం అంటారు. దీనిలో అత్యంత ఎక్కువగా ఎత్తైనటువంటి శిఖరం 2684 అడుగులు ఉంటుంది. ఈ ఎడారిని అలాగే జెరూసలేంలో ఉన్నటువంటి టెంపుల్ మౌంట్ అనేటువంటి పవిత్రమైన ప్రదేశాన్ని కూడా రెండింటిని వేరు చేసేదే ఈ ఒలీవల కొండ. ఆ కొండ వాలులో ఉన్న వ్యాలీలో ఆలివ్ తోటలు అనేవి ఎక్కువగా పెంచుతారు. అలా ఆలివ్ తోటల పెంపకం కారణంగానే ఈ పర్వతానికి ఆలివ్ మౌంటైన్ అని పేరొచ్చింది, ఒలీవల పర్వతం అని పేరొచ్చింది. అలా అభిషేకానికి ప్రాముఖ్యమైన నూనెని ఇచ్చేది ఇక్కడే కాబట్టి ద మౌంటైన్ ఆఫ్ అనాయింట్మెంట్ అంటారు. అభిషేక పర్వతం అని, ఆ కొండని మౌంటైన్ ఆఫ్ అనాయింట్మెంట్ అని కూడా పిలుస్తారు. చరిత్రలో కూడా మనం చూసినప్పుడు యూదులు ఎక్కువగా ఆ ఒలీవల కొండ ప్రాంతంలోనే ఖననం చేయబడాలని, అక్కడే సమాధి చేయబడాలని కూడా కోరుకుంటారు. అక్కడ సమాధి చేయడం వల్ల మెస్సయ్య వచ్చినప్పుడు మెస్సయ్యతో పాటు ముందు వరుసలో సీటు ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. నేటికి కూడా అనేక సమాధులు ఆ కొండ యొక్క వాలులో ఎక్కువగా ఉంటాయి. ఇజ్రాయెల్లో లక్షలాది మంది ప్రతి సంవత్సరము కూడా సందర్శకులు, టూరిస్టులు కూడా ఈ ఒలీవల పర్వతాన్ని సందర్శించడానికి వస్తారు. అయితే బైబిల్లో ఒలీవల కొండ ప్రాముఖ్యత ఏంటి, బైబిల్లో ఏం జరిగిందో చూద్దాం. యేసుక్రీస్తు వారికి 1000 సంవత్సరాల ముందు రాజైన దావీదును యెరూషలేం నుంచి బహిష్కరించినప్పుడు, అంటే అతని సొంత కుమారుడు అబ్షాలోము రాజుగా అతన్ని తిరస్కరించి అతన్ని బహిష్కరించినప్పుడు యెరూషలేమును విడిచిపెట్టి కిద్రోను లోయను దాటి ఒలీవల కొండ ఎక్కుతాడు దావీదు. 2 సమూయేలు గ్రంథం 15:23 వాక్యం ప్రకారం. దావీదు పర్వతం ఎక్కినప్పుడు అతడు తన గురించి, తాను అనుభవించిన ఈ ద్రోహం గురించి, మోసం గురించి మాత్రమే కాకుండా తన సొంత పాపం గురించి కూడా ఏడుస్తాడు, దుఃఖిస్తాడు. 2 సమూయేలు గ్రంథం 15:30 వాక్యం చూస్తే. అయితే చాలా సంవత్సరాల తర్వాత అదే ఒలీవల కొండ మీదకి యేసుక్రీస్తు వారి జీవనానికి, యేసుక్రీస్తు వారి ప్రార్థనకి, ఆ జీవితానికి అది కేంద్రంగా ఉంది. యేసుక్రీస్తు వారు ఒలీవల కొండపై బోధించేవారు, అలాగే తరచుగా అక్కడ ప్రార్థన చేయడానికి అక్కడికి వెళ్ళేవారు. దావీదులాగానే ఆయన కూడా యెరూషలేంలో తిరస్కరించబడ్డాడు. యేసుక్రీస్తు వారు తన ప్రయాణం ముగించుకున్న విజయవంతమైన ప్రవేశం తర్వాత ఆయన కిద్రోను లోయ దాటి అప్పగించబడే ముందు కూడా ఒలీవల కొండ ఎక్కుతారు. తన సొంత పాపం గురించి కాదు గాని మన అందరి పాపం గురించి, విమోచన గురించి, రక్షణ గురించి ఆయన ప్రార్థించాడు, దుఃఖించాడు. ముందున్న సిలువను ఆయన పరిగణించాడు, యాక్సెప్ట్ చేశాడు లూకాసు వార్త 22వ అధ్యాయం ప్రకారం. ఆ తర్వాత పునరుద్ధానం తర్వాత కూడా యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ దగ్గరే పరలోకానికి ఆరోహణమవుతాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 11వ వాక్యం ప్రకారం. ఇలా ఒలీవల కొండ గురించి బైబిల్లో ప్రత్యేకమైన స్థానమే ఉంది. యేసుక్రీస్తు వారి జీవనానికి కూడా అది ఒక ముఖ్యమైన ఆధారంగా కూడా ఉంది. అయితే బైబిల్లో ఒలీవల కొండ గురించి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఒక 5 ఉంటాయి. ఈ 5 విషయాలు నేను చెబుతాను. మొదటిది, ఒలీవల కొండ ప్రవచన నెరవేర్పులకు ఒక ప్రదేశంగా ఉంది. నెరవేరిన ప్రవచనాలకు ఒక ప్రదేశం కూడా. మెస్సయ్య కోసం వ్రాయబడిన ప్రవచనాలన్నీ కూడా అక్కడ నెరవేరాల్సిన అవసరం కూడా ఉంది. అయితే పాత నిబంధనలో ముందుగానే చెప్పినటువంటి విజయోత్సవ ప్రవేశం కూడా యేసుక్రీస్తు ద్వారా జరిగింది. యేసుక్రీస్తు వారు గాడిదపై యెరూషలేంలోకి వెళ్ళడం, ఆ యొక్క విషయాన్ని కూడా లేఖనాల ద్వారా తెలియజేశారు. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 22వ వాక్యం, 25వ వాక్యం, 26వ వాక్యం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వాక్యం. జకర్య గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం, 16వ వాక్యం. అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయం ప్రకారం ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేరడం జరిగింది. అలాగే యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద బోధించారు. దాన్నే ద ఆలివ్ డిస్కోర్స్ అంటారు. అంటే ఆలివ్ పర్వతం దగ్గర ప్రసంగం అని పిలుస్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 25 ప్రకారం అక్కడ యేసుక్రీస్తు వారు కూడా బోధించడం, అలాగే రెండవ రాక గురించి కూడా ప్రవచించిన విధానం గురించి తెలియచేయబడింది. పాత నిబంధనలో ప్రవచించబడిన యేసుక్రీస్తు వారు ఎలా ద్రోహానికి గురవుతారో, ఎలా విడిచిపెట్టబడతాడో ఇదంతా కూడా ఒలీవల కొండ మీదే జరుగుతుంది. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 9వ వాక్యం, జకర్య గ్రంథం 13వ అధ్యాయం 7వ వాక్యం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 31 ద్వారా ఈ విషయాలన్నీ నెరవేరినట్లు మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం తర్వాత కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఆరోహణం కూడా అక్కడే జరిగింది. అపోస్తుల కార్యాల 1వ అధ్యాయం 9 నుంచి 12 వాక్యాలు చూస్తే ఆ విషయాలను మనం చూస్తాం. మెస్సయ్య గురించిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయి.
అదేవిధంగా యేసుక్రీస్తు వారి రెండవ రాక గురించినటువంటి ప్రవచనాలు కూడా నెరవేరుతాయి అని చెప్పి ఈ ప్రవచన సందేశంగా ఒలీవల కొండ మనకు కనబడుతుంది. ఇక రెండో విషయం, ఒలీవల కొండ అనేది ఒక ప్రార్థనా స్థలం, ప్రార్థించుకునే స్థలంగా కూడా ఒలీవల కొండ కనబడుతుంది. యేసుక్రీస్తు వారి చివరి రాత్రి భోజనం తర్వాత యేసుక్రీస్తు వారు ఎప్పట్లాగానే ఒలీవల కొండకు వెళ్లారు అని చెప్పి లూకాసు వార్త 22:29 వాక్యంలో కనబడుతుంది. అంటే వాక్యం మనకి ఏం చెబుతుంది? ఎప్పటిలాగానే అనే పదం యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీదకి తరచుగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్లే ప్రదేశం అని చెప్పి మనకు అర్థమవుతుంది. అది యేసుక్రీస్తుకు తండ్రికి ఉన్నటువంటి హృదయాన్ని గాని ప్రార్థన అంశాన్ని గాని తెలియచేసేటువంటి ప్రదేశంగా కనబడుద్ది. ఇక మూడవ విషయం, ఈ ఒలీవల పర్వతం అనేది ఆశకు సింబాలిక్గా ఉంది. అంటే ఆశించేటువంటి ప్రజలకు ప్రాముఖ్యమైన ప్రదేశం, అలాగే ఒకరి రాకకు ఒక సూచనగా కూడా ఉంది. యూదులు క్రైస్తవులు ఇద్దరూ కూడా ఒలీవల పర్వతాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా చూస్తారు. యూదుల ప్రజలు ఒలీవల పర్వతం మీదనే ఇజ్రాయేలుకు మెస్సయ్య వస్తారని, రక్షకుడు వస్తారు అని చెప్పి నమ్ముతారు. అలాగే క్రైస్తవులైనటువంటి విశ్వాసులు కూడా ఒలీవల పర్వతాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు వారిని గుర్తు చేస్తుంది. అలాగే అలా వచ్చిన వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారే, అలా రావాల్సిన వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారే. ఆయన విమోచనకు మూలం, ఆయన రెండవ రాక గురించి కూడా అక్కడ ఒక ఆశ ఉంటుంది, అక్కడ ఒక రాక ఉంటుంది, ఒక ఎదురుచూపు ఉంటుంది. అలాంటి ఎదురుచూపుకి ఒక ఆశకు కూడా ఈ ఒలీవల కొండ అనేది ఒక సింబాలిక్గా ఉంది. యేసుక్రీస్తు వారు తన శిష్యులు కూడా పరలోకానికి వెళ్ళేటప్పుడు తాను తిరిగి వస్తాను అని వాగ్దానం చేస్తాడు. ఇక నాలుగో విషయం, ఈ ఒలీవల కొండ అనేది విమోచనకు సాదృశ్యంగా ఉన్నటువంటి కొండ కూడా. యేసుక్రీస్తు వారు సిలువు మీద మాత్రమే కాదు, గెత్సెమనే తోటలో కూడా చాలా బాధపడ్డారు. ఆయన రాబోయేటువంటి ఆ ఉగ్రత కానీ, రాబోయేటువంటి పరిస్థితులు, అలాగే మన పాపానికి మూల్యం చెల్లించే విషయం అనేది చాలా గొప్పది, పెద్దది కూడా. లూకాసు వార్త 22:39-45 వాక్యాలు చూడండి. ఆయన గొప్ప బాధతో కూడినటువంటి ప్రార్థన చేస్తాడు. రక్తము కూడా చెమట వలె వచ్చేటువంటి పరిస్థితి ఆయన అనుభవిస్తాడు. మన విమోచకుడు క్రీస్తు మూల్యం చెల్లించాడని ఒలీవల కొండ మనకు గుర్తు చేస్తుంది. రాజులను అభిషేకించడానికి నూనె వాడతారు. ఆ నూనె ప్రత్యేకంగా ఒలీవల నూనె మాత్రమే వాడతారు. అలా ఒలీవల నూనె వాడినట్లే మన రాజు ఒకరోజు శాశ్వతంగా రాజుగా పాలించడానికి ఆయన మరలా వస్తారని, అలాగే ఆయనకు గుర్తుగా, ఆయన మనకు అందించిన విమోచనకు గుర్తుగా ఒలీవల కొండ మనకు కనబడుతోంది. ఇక లాస్ట్ 5వ విషయం, ఒలీవల పర్వతం విజయానికి సింబాలిక్గా కనిపించేటువంటి ఒక స్థలం. బైబిల్ ప్రవచనం ప్రకారం కూడా విజయానికి సాంకేతంగాను, మనం అందుకునేటువంటి విజయానికి, ఎదురు చూసేటువంటి విజయానికి కూడా ఒక సింబాలిక్గా కనబడుతుంది. యేసుక్రీస్తు వారు మృతుల్లో నుంచి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమైంది అక్కడే. అలా ఎలా అయితే ఆరోహణమయ్యారో మరలా అలానే ఆయన రెండవ రాకలో వస్తారు అని చెప్పి ప్రవక్త జకర్యా మనకు గుర్తు చేస్తూ జకర్యా గ్రంథం 14:4 వాక్యం సూచిస్తుంది. ఇది సుమారు క్రీస్తు పూర్వం 520లో వ్రాయబడింది. జకర్యా గ్రంథం 14:4 వాక్యం ప్రకారం ఆయన యెరూషలేము యొక్క తూర్పును ఉన్నటువంటి ఒలీవల పర్వతం మీద అతను పాదాలు మోపుతాడు. ఆ తర్వాత ఒలీవల పర్వతం తూర్పుకును పడమరకును రెండుగా విడిపోయి ఒక గొప్ప లోయను ఏర్పరుస్తుంది అని తెలియచేయబడింది. అలాగే జకర్యా గ్రంథం 14:9లో కూడా చూస్తే ప్రభువు భూమి మీద అంతటిపైన రాజుగా ఉంటాడు అని తెలియచేయబడింది. ఈ ప్రవచనం ఈ క్రిస్టియన్ థియాలజీలో కూడా ఎస్కటాలజికల్ ఈవెంట్స్గా దీన్ని చూస్తారు. అంటే రెండవ రాకడతో ముడిపడి ఉన్నటువంటి ఒక సూచనగా చూస్తారు. అయితే దీని విషయంలో మాత్రం చాలా క్లారిటీ మనకు అవసరమై ఉంది. అది తర్వాత మాట్లాడుకుందాం. మన రాజు యేసుక్రీస్తు వారు విజయం సాధించాడు. ఆయన చెప్పినట్లే తిరిగి వచ్చి పరలోకానికి మరలా ఆయన ఆరోహణమయ్యాడు. ఒలీవల పర్వతమే దానికి సాదృశ్యంగాను సాక్ష్యంగాను కనబడుతుంది. భూమి అంతటినీ పాలించేటువంటి విజయవంతమైన రాజుగా సూచించడానికి ఒలీవల పర్వతం మనకు సూచనగా ఉంది. పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించినట్లుగానే మన యేసుక్రీస్తు వారు మెస్సయ్య వచ్చాడు. ఆ నీతిని న్యాయంతో పాలించడానికి మరలా ఆయన రెండవ రాక ద్వారా అదే ఒలీవల కొండకు వస్తారు అని చెప్పి ఒక బలమైన నమ్మకం యూదుల్లోనూ ఉంది, క్రైస్తవుల్లోనూ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ ఒలీవల కొండకు కానీ, ఈ ఒలీవల ప్రాంతానికి కానీ ఏదైనా ముప్పు జరుగుతుందా, ఏదైనా సంభవం జరుగుతుందా అంటే ప్రస్తుతానికి అలాంటివేమీ లేవు. కానీ ఇప్పుడు మనం దాని గురించినటువంటి 3 సంభవాల గురించి మనం తెలుసుకోవాలి. జియోలాజికల్ రియాలిటీ గురించి మనం తెలుసుకోవాలి. దాంట్లో మొదటిది ద డెడ్ సీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఫాల్ట్ సిస్టమ్. ఇది ఒలీవల కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేట్ అయితే కాదు, కానీ దానికి దూరంగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక బౌండరీ. ఆఫ్రికన్ ప్లేట్స్కి అరేబియా ప్లేట్స్కి మధ్య ఒక మేజర్ లెఫ్ట్ రిటరల్ స్ట్రైక్ స్లిప్ అని చెప్పి ఒక బౌండరీగా ఉంది. ఈ ఫాల్ సిస్టమ్ అనేది సౌత్ టర్కీ నుంచి జార్డాన్ లోయ ద్వారా అకాబా గల్ఫ్ వరకు కూడా దాదాపు 600 మైళ్ళకు పైగా విస్తరించి అరేబియా ప్లేట్ ఆఫ్రికన్ ప్లేట్తో పోలిస్తే సంవత్సరానికి 4.5 మిల్లీమీటర్ల వేగంతో నార్త్కి అది కదులుతూ వస్తుందట. సో దీనివల్ల చీలేటువంటి అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. కానీ
దీనివల్లే జరుగుతుంది అనేది కూడా మనం చెప్పలేం. డెడ్ సీ ట్రాన్స్ఫార్మ్ వ్యవస్థలో చాలా లోపాలు కూడా ఉత్తరం నుంచి దక్షిణ వైపు కదులుతున్నాయి. బైబిల్ ప్రవచన ప్రకారం అది తూర్పుకు పడమరకు విభజన జరుగుతుంది, మధ్యలో లోయ ఏర్పడుతుంది అని. అందుకే ఈ ఫాల్ సిస్టమ్ అనేది బైబిల్లో చెప్పబడిన తూర్పు పడమర విభజన గురించి చెప్పేదైతే కాదు. దానికి దీనికి కూడా అంత వ్యత్యాసం అయితే ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే రెండోది కూడా ఉంది, ఎర్త్క్వేక్ రిస్క్ కూడా ఉంది. భూకంప ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు సంభవించే అవకాశం కూడా లేకపోలేదు. చరిత్రలో కూడా భూకంపాలు చూస్తే 1927లో ఒకటి, అలాగే 1837లో కూడా 6.5 తీవ్రత ఉన్నటువంటి భూకంపం, గలలీ భూకంపం అని ఒకటి వచ్చింది. అలాగే ఈ డెడ్ సీ ట్రాన్స్ఫార్మ్ దాదాపు కూడా 200 సంవత్సరాలు, ప్రతి 200 సంవత్సరాలకి 7+ తీవ్రతతోటి భూకంపాలను ఉత్పత్తి చేస్తుంది అని చెప్పి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇజ్రాయెల్ దేశంలో 120 కేంద్రాలు, అంటే భూకంపం సంభవించడానికి అవకాశం ఎక్కడైతే ఉందో అలా 120 భూకంప స్పాట్స్ ని గుర్తించి ఇవ్వడం జరిగింది. అయితే ఆధునిక శాస్త్రంలో కూడా ఇప్పుడు ఎటువంటి భూకంపాలు ఎప్పుడు ఉద్భవిస్తాయో చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ ఒలివల కొండ విడిపోవడం గానీ ప్రమాదం గానీ సంభవిస్తే అది ఎలా సంభవిస్తుందో కూడా మనం చెప్పలేము, కానీ భూకంపం ద్వారా సంభవించేటువంటి అవకాశం కూడా ఉందని మాత్రం చెప్పవచ్చు. ఇక మూడవది ఈ మౌంట్ ఓలిస్ యొక్క ఇన్స్టెబిలిటీ, అస్థిరత్వంగా ఉండేటువంటి పరిస్థితి. ఈ ఒలివల కొండ ప్రాంతంలో మనం జియోలాజికల్గా కూడా మనం అబ్జర్వ్ చేసినప్పుడు మృదువుగా గట్టిగా ఉన్నటువంటి సున్నపు రాయితో తయారు చేయబడిన ఒక సాఫ్ట్ సెనోనియన్ చాల్క్ ద్వారా ఏర్పాటు చేయబడింది అని తెలుస్తుంది. ఈ సాఫ్ట్ సెనోనియల్ చాక్ ద్వారానే కోతకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే కొండ చర్యలు విరిగిపడేటువంటి అవకాశం కానీ, అక్కడక్కడ ఈ కొండ చర్యలు విరిగిపడిన సందర్భాలు కానీ అవన్నీ కూడా ఈ యొక్క ఒలివల కొండ దగ్గర జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ యొక్క భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, జియాలజిస్టులు కూడా ఈ యెరూషలేంకు ఎదురుగా ఉన్నటువంటి ఈ సౌతర్న్ వాలులో పెద్ద కొండ చర్య మచ్చను కూడా గుర్తించారు. అలా ఒలివల కొండ యొక్క పరిస్థితి అనేది అక్కడ జియోలాజికల్గా మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఒలివల కొండ గురించినటువంటి విషయాలు కొన్ని బయటకు వస్తున్నాయి. అయితే నేను ఒక మాట చెప్తాను, ఒలివల కొండ పగుళ్ళు అనేది ఏర్పాటైంది, చీలికలు కూడా వచ్చేసాయి. ఆ యొక్క ఒలివల కొండ రెండుగా విభజించబడేటువంటి ఒక చీలిక, పెద్ద చీలిక కూడా కనబడుతుంది. లోపల నుంచి వేడివేడిగా పొగలొస్తున్నాయి. అలాగే త్వరలోనే అది విడిపోబోతుంది. యేసుక్రీస్తు వారు త్వరలోనే వచ్చేస్తున్నారు, దానికి సూచనగా కనబడుతుంది. అడుగులు పెట్టడానికి ముద్రలు కనబడుతున్నాయి అని చెప్పినప్పుడు మాత్రం సంతోషిస్తారు. అలా లేని వార్తలు పుట్టించి చెప్పినప్పుడు బాగా నచ్చుతుంది, బాగా వైరల్ చేస్తారు. కానీ నిజం చెబితే ఎవరికీ నచ్చదు. నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి. ఒలివల పర్వతం గురించి కూడా ఈ 2025లో చాలా విషయాలు వైరల్ చేస్తున్నారు, చాలా విషయాలు బయటకు వచ్చాయి కూడా. కానీ అవన్నీ నిజమో కాదో కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలంటే మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 1964లో హోటల్ నిర్మించేటప్పుడు అక్కడ ఒక ఇష్యూ జరిగింది. 1964లో ఈ ఒలివల పర్వతం మీద ఒక హోటల్ నిర్మాణం జరిగేటప్పుడు ఈ జియోలాజికల్ సర్వే వాళ్ళు పర్వతం యొక్క క్రింద భాగాన తూర్పుకి పడమరకి విభజించబడుతున్నటువంటి ఒక చీలికను చూశారు. ఆ చీలిక ఉంది అని చెప్పి బైబిల్ ప్రవచనాన్ని నెరవేరుస్తుంది అని చెప్పి అప్పుడు చాలా గందరగోళం చేశారు. వాస్తవానికి 7 ఆర్చిస్ట్ హోటల్ అని చెప్పి 1962లోనే నిర్మించబడిన 1964లో ఒలివల పర్వతం మీద దాన్ని మరలా స్టార్ట్ చేశారు. అలా అక్కడ హోటళ్లు నిర్మించేటువంటి టైంలోనే ఒక తప్పుడు కథనాన్ని బయటకు వదిలారు. ఒక వ్యక్తి దాని గురించి తప్పుగా మాట్లాడేసరికి అప్పుడు చాలా గందరగోళానికి గురయ్యారు. అయితే బైబిల్ థియాలజిస్ట్ అయినటువంటి డాక్ మెక్కెల్లన్ అనేటువంటి ఒక వ్యక్తి దాన్ని ఆరా తీసి దాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఆ తప్పును బయటపెట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. హోటల్ నిర్మాణ సమయంలో ఇది అవాస్తవమని, కథ కల్పితమని, సరదాగా చెప్పిన కథ అని తెలుసుకున్నారు. అయితే అప్పుడు సంగతి ప్రక్కన పెడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒలివల కొండ చుట్టూ అనేకమైన కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు 2025లో చాలా విషయాలు, ఈ ఆగస్టు నవంబర్ మధ్యకాలంలో చాలా యూట్యూబ్ వీడియోలు సోషల్ మీడియాలో కేవలం ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లో మాత్రమే తెలియచేయబడిన కొన్ని వైరల్ న్యూస్లు మాత్రం తెలుస్తున్నాయి. అవన్నీ చెప్పే విషయం ఒకే ఒకటి, అకస్మాత్తుగా సడన్గా కొత్త పగుళ్ళు కనిపిస్తున్నాయని, చీలికలు కనబడుతున్నాయి ఒలివల కొండ దగ్గర అని చెప్పే విషయాలు. ఇవన్నీ కూడా ఏ సోర్సు, ఏ ఆధారం లేనివి. పైగా ఒరిజినల్ ఫోటోలు కానీ, డైరెక్ట్ ఆన్సర్లు కానీ, లేదా ఒలివల కొండ దగ్గర చూసిన విషయాలు కానీ, వీడియోలు కానీ లేవు. అన్ని ఏఐ వీడియోలే చూపిస్తున్నారు. అయితే వీటిలో కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది అంటే, ధృవీకరించబడినటువంటి వాస్తవాలు ఏంటి అంటే, ఒలివల పర్వతం అనేది డెడ్ సీ ట్రాన్స్ఫార్మ్ ఫాల్స్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఫాల్స్లో జరిగేటువంటి ఎఫెక్ట్ వల్ల ఇక్కడ కూడా ఏదైనా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇంకొకటి, భూకంప మండలంలో కూడా అది ఉంది కాబట్టి ఎక్కడైనా భూకంపం సంభవించినప్పుడు కూడా ఒలివల పర్వతం దగ్గర ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత ఇంకొకటి, అక్కడ కొండ చర్యలు విరిగిపడేటువంటి ప్రమాదం అనేది తరచుగా సంభవించే విషయం కాబట్టి దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. అండ్ ఇంకొకటి, జకర్యా గ్రంథం 14:4 ప్రకారం తూర్పు పడమరగా విడిపోవడం గురించినటువంటి ఒక నిర్దిష్టమైన ప్రవచనం అనేది చాలా స్ట్రాంగ్గా యూదుల్లోనూ క్రైస్తవుల్లోనూ కూడా చాలా విశ్వాసంతో ఉన్నది. కాబట్టి అలా ఏదైనా జరిగితే
యూదులు కానీ క్రైస్తవులు కానీ అక్కడ మీడియా కానీ చాలా ఉధృతంగా ప్రచారం చేస్తారు, చాలా బలంగా నమ్ముతారు. ఇవన్నీ కూడా నమ్మడానికి అనువైనవి, నమ్మడానికి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలైతే నమ్మకూడని వైరల్ అవుతున్నటువంటి ఫేక్ విషయాలు ఏంటి అంటే 1964లో హోటల్ నిర్మాణం జరుగుతున్నప్పుడు జరిగినటువంటి కథ, అప్పుడు చీలిక ఉంది అనేది అబద్ధం. ఈ 2025లో కూడా పగుళ్ళు చీలికలు విభజన జరుగుతుంది అనేటువంటి వైరల్ వీడియోలు అలాగే పోస్టులు కూడా, అలాగే యూట్యూబర్స్ చెప్పేటువంటి విషయాలు కూడా అది జియోలాజికల్గా ఏ ఎవిడెన్సు లేనివి, ఎక్కడా కూడా ఒరిజినల్గా కనిపించే స్థితిలో కూడా లేనివి. ఇక మూడో విషయం, పర్వతం కింద నేరుగా ఒక పెద్ద లోపం జరుగుతుంది, పర్వతం లోపలేదో జరుగుతుంది, అక్కడ త్రవ్వుతున్నారు లేదా అక్కడ గందరగోళం కనబడుతుందనే విషయాలు కూడా వస్తున్నాయి. ఇవి కూడా ఫేక్. ఇలా వైరల్ అవుతున్నటువంటి ప్రమాదాల నుంచి, ఫేక్ న్యూస్ల నుంచి కూడా వాటిని మనం డైవర్ట్ చేయాలి. వాటి నుంచి మనం అసలైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఒలీవల ప్రవర్తన గురించి, బైబిల్లో ఉన్న క్రమం గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఫేక్ న్యూస్ల వరకు కూడా మనం స్టడీ చేయడం జరిగింది. సో ఇది ఒలీవల పర్వతం గురించిన విషయం. ఇంకేదైనా డౌట్లున్నా, సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా కూడా వాట్సాప్ చేయండి. స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే, మీ కానుకలు పంపించాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాను. మీ విలువైన కానుకల ద్వారా సహాయం చేయండి, మా పరిచర్యకు ప్రోత్సహించండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. సో ఒలీవల పర్వతం గురించినటువంటి విషయాలతో మీకు అందించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. నచ్చితే లైక్ చేయండి, ప్రమోట్ కూడా చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి సందేశంతో మరొక వీడియో ద్వారా మరలా రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.